కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. మాండవ్యేశ్వర్, వారాణసి. కాశీలోని ప్రతి కణంలో శివుడు ఉన్నాడు. కానీ కొన్ని శివలింగాలు ప్రత్యేక ఉద్దేశ్యం మరియు కఠినమైన తపస్సు కారణంగా ఉద్భవించాయి. రండి, ఈరోజు మనం మాండవ్యేశ్వర్ మహాదేవ్ యొక్క తపస్థలి మరియు మాండవ్యేశ్వర్ మహాదేవ్ యొక్క వైభవం గురించి తెలుసుకుందాం. మహాభారతం ఆదిపర్వంలో, భాగవతంలోని ప్రథమ స్కంధంలో, బ్రహ్మాండ పురాణం అధ్యాయం 1లో ఈ ఋషి ప్రస్తావన ఉంది. వాయుపురాణంలో భృగు వంశంలోని ఋషుల జాబితాలో మాండవ్య ఋషి ప్రస్తావన ఈ క్రింది విధంగా ఉన్నది. భృగు వంశంలో జన్మించిన ఋషి మాండవ్యుడు గొప్ప సన్యాసి అయ్యాడు. అతని అగ్నిహోత్రం మరియు ప్రజా సంక్షేమ పనుల కారణంగా ఋషులు అతన్ని పూజిస్తారు. విష్ణుపురాణంలో ఋషుల వంశాన్ని లెక్కించినప్పుడు భృగు వంశంలోని ఆ మాండవ్య ఋషి కీర్తి వారి తపస్సు కారణంగా వచ్చింది అని ఉన్నది. మాండవ్య ఋషి తన జీవితం మరియు గత కర్మఫలాల యొక్క కఠినమైన పరిణామాలను అనుభవించిన తర్వాత అతను శివుని దయ లేకుండా బుద్ధిశుద్ధి చేయబడదు లేదా మోక్షాన్ని పొందడం సాధ్యం కాదు అనే సత్యాన్ని గ్రహించి అతను అవిముక్త కాశీక్షేత్రంలో ఆశ్రయం పొందాడు. ఇక్కడ జ్యేష్ఠేశ్వర్ మహాదేవ్ యొక్క ఉత్తర భాగంలో ఒక శివలింగాన్ని స్థాపించాడు మరియు తీవ్రమైన తపస్సు చేశాడు. మహర్షి యొక్క కల్మషం లేని భక్తికి సంతోషించి మహాదేవుడు కనిపించినప్పుడు ఆ మహర్షి సంపద లేదా ఐశ్వర్యాన్ని కోరలేదు, కానీ స్వచ్ఛమైన జ్ఞానం కోసం అడిగాడు. నా బుద్ధి ఎప్పుడూ చెడిపోకుండా ఎల్లప్పుడూ మంచి పనులలో నిమగ్నమై ఉండాలి అని ఆ మహర్షి కోరినప్పుడు శివుడు ఏవమస్తు అని చెబుతూ నేడు మనం మాండవ్యేశ్వరుని పేరుతో పూజించే అదే లింగంలో విలీనమయ్యాడు. స్కందపురాణం కాశీఖండం ప్రకారం తత్రైవ సిద్ధిదం లింగం మాండవ్యేశ్వర్ సంజ్ఞితం నతస్య దర్శనజ్జాతు దుర్బుద్ధి ప్రాప్నుయాన్నరః. అర్థం: పరాశరేశ్వరునికి సమీపంలో ఉన్న మాండవ్యేశ్వరుని దర్శనం వల్ల మానవునికి ప్రతికూల ఆలోచనలు మరియు మనస్సు యొక్క భ్రమలు తొలగిపోతాయి, మంచి జ్ఞానం పెరుగుతుంది, కలియుగంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందుతారు. శివుని దయ ద్వారా చివరికి అంతిమ శాంతి మరియు ముక్తి లభిస్తుంది. చిరునామా: మీరు కాశీలో ఉంటే ఈ సిద్ధస్థానాన్ని సందర్శించండి. స్థానం: మాండవ్యేశ్వర్ మహాదేవ్, పరాశరేశ్వర్ మహాదేవ్ సమీపంలో, భూత్ భైరవ్ మొహల్లా, కాశీపుర, వారాణసి. రండి, మనందరికీ మంచి జ్ఞానం ప్రసాదించమని మహాదేవును ప్రార్థిద్దాం. ఓం శ్రీ మాండవ్యేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.